ఆయన ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు. నీ ఆత్మలో ఉన్న పాపాన్ని, శాపాన్ని తొలగించి నీకు రక్షణ ఇవ్వాలని, నీ ఆత్మకు మోక్షం ఇవ్వాలని, నీ జీవితాన్ని వెలిగించాలని, నీ పట్ల ఎంతో ప్రేమ కలిగిన దేవుడు తన చేతులను చాపి పిలుస్తున్నాడు. ఈ రోజు గుడ్ ఫ్రైడే. కారణం ఏంటి? యేసు మరణిస్తే ఎలా మంచి శుక్రవారంగా మారింది? కారణం ప్రతి మనిషి పాప శాపాన్ని తొలగించిన రోజు. యేసుని ఆత్మలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగిస్తాడు. పాప క్షమాపణ లేకపోతే నరకం తప్పదని వాక్యం సెలవిస్తుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదని, ఆ భయంకరమైన నరకగ్నిలోనికి ఎవరు వెళ్ళకూడదని ప్రతి వ్యక్తి మారు మనసు పొంది, ఇదిగో యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్ము అని పిలిస్తే నీ ఆత్మకు రక్షణ ఇవ్వగల శక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేక గుడ్ ఫ్రైడే గాస్పల్ ర్యాలీ మార్చ్ 25వ తేదీ ఉదయం 6 గంటలకు. ప్రత్యేక గమనిక: గాస్పల్ ర్యాలీ అనంతరం ఉదయం 10 గంటలకు దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారిచే ప్రత్యేక గుడ్ ఫ్రైడే వాక్య సందేశం అందించబడును. ర్యాలీ జరుగు స్థలములు: సికింద్రాబాద్ లో వైస్రాయ్ అండ్ కేజేఆర్ గార్డెన్, మడ్ఫోర్ట్ రోడ్, జూబ్లీ బస్టాండ్ ఆపోజిట్ లైన్, సికింద్రాబాద్. విశాఖపట్నంలో వాక్ ఫర్ జీసస్, లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. వివరములకు 8008777300. మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. Let us listen the message about the waiting upon the Lord. ప్రభు కొరకు కనిపెట్టుట అనే అంశంపై దేవుని వాక్యాన్ని విందాం. What does the Bible say about wait upon the Lord? దేవుని కొరకు ఎదురు చూచుట గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది? Isaiah chapter 40 verse 31. When you wait upon the Lord, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. నీవు యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు, that makes difference. Our life will become transformed and God will give us a new life. మన జీవితము రూపాంతరం చెందుతుంది. దేవుడు మనకు నూతన జీవితాన్ని, అద్భుతాన్ని చేస్తారు. Come on, read it. Isaiah 40 verse 31. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. But they that wait upon the Lord shall renew their strength. They shall mount up the wings as eagles. They shall run and not weary. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. They shall walk and not faint. వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. When you wait upon the Lord, your strength will be renewed. నీవు దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు నీ బలము నూతన పరచబడుతుంది. When you wait upon the Lord, అదే విధంగా దేవుని కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు your life will become new. నీ జీవితం నూతనంగా మారుతుంది. Way of thinking will become new. నీ ఆలోచన విధానం నూతనంగా Your మారుతుంది. behavior will be new. నీ ప్రవర్తన నూతనంగా Your మారుతుంది. character will be new. నీ స్వభావం నూతనంగా మారుతుంది. So praying and waiting upon God can renovate your life. ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా మన జీవితం నూతన పరచబడుతుంది. So many people, they think that waiting upon the Lord is a wasting time. చాలా మంది అనుకుంటారు దేవుని కొరకు కనిపెట్టడం సమయం వృధా చేసుకోవడం అనుకుంటారు. Waiting upon the Lord is never be a wasting time. It's a valuable time. దేవుని కొరకు కనిపెట్టడం అనేది సమయం వృధాగా పోయేది కాదు, అది ఎంతో How విలువైన many of you సమయం. know hatching hen? ఎంతమంది పొదుగుతున్న కోడిపెట్టను చూశారు? We all know about that. మనందరికీ కూడా దాని గురించి తెలుసు. Hen is waiting for hatching on eggs for 21 days. ఆ కోడిపెట్ట 21 రోజులు ఆ గుడ్లపై కూర్చొని దాన్ని పొదుగుతూ ఎదురు చూస్తుంది. And hen knew that after 21 days something new will come. 21 రోజుల తర్వాత ఒక క్రొత్తది రాబోతుంది అని ఆ కోడిపెట్టకు బాగా తెలుసు. And other hens will say, మరి మిగతా కోళ్ళు అంటాయి, you are wasting your time. నీ సమయం అక్కడ నువ్వు వృధా చేసుకుంటున్నావు. We are enjoying in the world. మేము ఇక్కడ లోకంలో ఆనందిస్తున్నాం. Come on, like us, you can also walk. ఇదిగో నీవు కూడా వచ్చి మావలే ఇక్కడ నడువు. Why do you sit there? ఎందుకు అక్కడ కూర్చొని ఉంటావు? See, 1 week time you are hatching and waiting, nothing happened. ఒక వారం రోజులుగా నీవు ఆ గుడ్లను పొదుగుతూ ఉన్నావు, ఏమీ కూడా జరగలేదు. Eggs are as eggs. ఆ గుడ్లు నువ్వు పెట్టిన గుడ్లులాగే అలాగే There is ఉన్నాయి. no transformation in egg. ఆ గుడ్లలో ఎలాంటి మార్పు కూడా కలగలేదు. 7 days over. 7 రోజులు అయిపోయాయి. Nothing happened to you. నీకేమీ కూడా జరగలేదు. Nothing will happen to you. నీకు అసలు ఏమీ కూడా ఇంకా జరగదే జరగదు. But the mother hen says, అప్పుడు ఆ తల్లి కోడిపెట్టు అంటుంది, I don't mind. Until I see something new, I will not come out from here. ఏదైనా నాకు అనవసరం, నేను ఇక్కడ ఒక క్రొత్త దానిని చూసే వరకు కూడా ఈ గుడ్లపై నుంచి నేను లేవను అంటుంది. She will wait.
అక్కడ అది ఎదురు చూస్తూ ఉంటుంది. 1 more week. 14 రోజులు అయ్యాయి. Nothing happened. ఏవి జరగలేదు. Eggs are like eggs. ఆ గుడ్లు ఎలాగున్నాయి అలాగే ఉన్నాయి. Is it wasting time? ఆ సమయం వృధాగా పోయిందంటారా? It's not wasting time. అది వృధాగా పోయే సమయం కాదు. Again she waited 1 more week. మరలా ఒక వారం రోజులు అది ఎదురు చూస్తుంది. 21 days over. 21 రోజులు అయ్యాయి. Then something new happened. అప్పుడు ఒక నూతన కార్యం జరిగింది. Some sound is coming. ఒక శబ్దం వస్తుంది అక్కడి నుంచి. Somebody knocking from inside the egg. ఆ గుడ్డు లోపల నుంచి దానిని పొడుస్తూ ఉంటుంది. And slowly the eggs turned into chicken and come out of that. నెమ్మదిగా ఆ గుడ్లు పెంకు పగలగొట్టుకొని కోడి పిల్ల బయటకు వస్తుంది. Tell me now, 21 days of hatching time is wasted or it was benefited? ఇప్పుడు చెప్పండి, 21 రోజులు గుడ్ల పైన కూర్చొని పొదిగే సమయం వృధాగా పోయిందా లేకపోతే అక్కడ మార్పు కలిగిందా? It's a blessing for hen. అది ఆ కోడి పెట్టకు So ఆశీర్వాదం. many chicks around her. దాని చుట్టూ ఎన్నో కోడి పిల్లలు వస్తాయి. The hen who said it is wasting time, hatching time is a wasting time. నీవు పొదుగుతున్నావు కానీ సమయం అంతా వృధా చేసుకుంటున్నావా అని చెప్పినటువంటి ఆ కోడి పెట్ట They were very sad. అవన్నీ కూడా అప్పుడు దుఃఖపడతాయి. Now she is very happy. ఇప్పుడు ఇది చాలా సంతోషంగా ఉంటుంది. Of course she sacrificed 21 days. 21 రోజులు త్యాగం చేసింది. She didn't go out. బయటికి వెళ్ళలేదు. She didn't roam with others. ఇతరులతో కలిసి తిరగలేదు. She waited. ఎదురు చూసి కనిపెట్టింది. Something new happened. ఏదో ఒకటి జరుగుతుంది. After 21 days, 21 రోజుల తర్వాత she could see new life. నూతన జీవితం అక్కడ చూసింది. New life is coming out. నూతన జీవం బయటకు వచ్చింది. I tell you, my brother and sister, మీకు సహోదరు మీకు తెలియజేస్తున్నా, waiting in prayer is never wasting time. It's a valuable time. ప్రార్థనలో సమయం గడిపెట్టు అనేది వృధాగా పోయే సమయం కాదు, అది గొప్ప ఆశీర్వాదకరం. How many believe that waiting upon the Lord is a great blessing? దేవుని కొరకు ఎదురు చూడడం ద్వారా గొప్ప ఆశీర్వాదం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? Yes, waiting upon the Lord brings a great blessing to us. దేవుని కొరకు కనిపెట్టుట ఎదురు చూడడం గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. Isaiah 40 verse 31. యెషయా 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, వారు అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. So when you are waiting upon the Lord will renew your strength. నీవు దేవుని కొరకు యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు నీ బలమును దేవుడు నూతనపరుస్తారు. Our mind will become new. మన మనస్సు నూతనపరచబడుతుంది. Thinking will be new. ఆలోచనలు Thought నూతనపరచబడతాయి. life will be new. తలంపు జీవితం Behavior నూతనపరచబడుతుంది. becomes new. స్వభావం నూతనంగా మారుతుంది. Character becomes new. నడవడిక నూతనంగా మారుతుంది. Everything becomes new. సమస్తము నూతనంగా మారుతుంది. You shall receive the new strength, నూతన ఫలాన్ని నువ్వు new పొందుకుంటావు. power నూతన శక్తి that will transform our life. అది మన జీవితాలు రూపాంతరపరుస్తుంది. That is why we should learn to wait upon the Lord. అందుకే దేవుని కొరకు కనిపెట్టుట ఎదురు చూచడం మనం నేర్చుకోవాలి. Daniel waited 21 days. దానియేలు 21 రోజులు ఎదురు చూశాడు. When you read Daniel chapter 10 verse 11 to 14, he waited 21 days. దానియేలు 10వ అధ్యాయంలో మరి 11 నుండి 14 వచనాలు మనం చదివినప్పుడు 21 దినాలు ఎదురు చూస్తూ కనిపెట్టాడు. He was praying and praying. ప్రార్థిస్తూ సమయం గడిపాడు. And then the angel of God came. అప్పుడు దేవుని దూత దిగి వచ్చినది. First day he did not receive answer. మొట్టమొదటి రోజు సమాధానం పొందుకోలేదు. He waited second day. రెండవ రోజు ఎదురు He చూశాడు. didn't get the answer second day. రెండవ రోజు జవాబు He రాలేదు. waited for third day. మూడవ రోజు కనిపెట్టాడు. 21 days waiting upon the Lord. అలాగే 21 దినములు దేవుని కొరకు ఎదురు చూశాడు. You need something answer from God. దేవుని వద్ద నుండి దేనికైనా నీకు జవాబు పొందాలంటే You are in confusion. నీవు ఒకవేళ అయోమయ You స్థితిలో are not ఉంటే understanding what to do, ఏమి చేయాలో నీకు అర్థం కాని స్థితి, how to overcome. ఎలా జయించాలి. If you are in confusion, నీవు ఆ విధమైన కలవరంలో ఉంటే wait upon the Lord. దేవుని కొరకు ఎదురు చూడు. Pray continually. నిరంతరము ప్రార్థించు. After 21 days, 21 రోజుల తర్వాత there comes the angel. ఆ దేవదూత దిగి వచ్చి, An angel said, Daniel, దేవదూత అంటున్నాడు, దానియేలు you are a beloved of God. నీవు దేవునికి బహుప్రియుడవు. First day when you knelt down, నీవు మోకరించి ప్రార్థించిన మొట్టమొదటి రోజే God answered your prayer. దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చారు. God told me to go and give this answer to you. ఈ జవాబు నీకు ఇమ్మని దేవుడు నన్ను పంపించారు. I am coming to you to give you this answer. ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి నేను నీ దగ్గరికి వస్తున్నాను. Then Daniel is asking, God answered me in the first day. You would have come and given me the answer in the first day. Why did you come late? దేవుడు నాకు మొట్టమొదటి రోజే ప్రార్థనకు జవాబిస్తే నువ్వు 21 రోజుల వరకు జవాబు తీసుకురాకుండా ఎందుకు ఇన్ని రోజులు నీవు ఆగావని దానియేలు అడుగుతున్నాడు. The angel said, అప్పుడు దేవుని దూత అన్నది, no Daniel, దానియేలు అలా కాదు, I am carrying that answer to you ఆ జవాబు నీ దగ్గర తీసుకుని వస్తున్నాను. while I am coming. కానీ నేను వస్తున్నప్పుడు In high places, ఆ ఎత్తైన ఆకాశ మండలంలో demons and evil spirit, they attack me. దయ్యములు అపవిత్రాత్మలు నన్ను అడ్డుకున్నాయి. They are not allowing me to come to you. నేను నీ వద్దకు రావడానికి అవి నన్ను అనుమతించలేదు. Trying my level best. నేను ఎంతగానో ప్రయత్నించాను. Then I called God. These demons are not allowing me to go to Daniel. దేవా, ఇదిగో ఈ దయ్యపు శక్తులు దానియేలు దగ్గరికి వెళ్ళడానికి నాకు అనుమతించడం లేదని దేవునికి మొరపెట్టాను. Daniel is praying.
ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు దానియేలు. But now I am stuck up here in high places. కానీ ఇక్కడ నేను ఆకాశ మండలంలో నేను ఇక్కడ ఆగిపోయాను. I am unable to go and give this answer to him. ఆయన వద్దకు వెళ్ళి నువ్వు ఇచ్చిన జవాబు ఆయనకి ఇవ్వలేకపోతున్నాను. Then God sent angel Michael, go and help Gabriel. అప్పుడు దేవుడు మిఖాయేలు దూతను సహాయం చేయమని పంపించాడు. And Michael is a angel of war, మిఖాయేలు పోరాడేటువంటి దూత, a mighty angel. బలమైనటువంటి దూత. If he comes, nobody can stand before him. మిఖాయేలు దూత వచ్చినప్పుడు అతని ఎదుట ఎవరు నిలబడలేరు. The moment demons saw Michael is coming, they all ran away. మిఖాయేలు వస్తున్నాడు అని ఎప్పుడైతే దయ్యపు శక్తులు చూసాయో వెంటనే అవన్నీ పారిపోయాయి. Michael said, Gabriel, you go and give answer to Daniel. Now I will see all these fellows. మిఖాయేలు గాబ్రియేలుతో అంటున్నాడు, గాబ్రియేలు నువ్వు వెళ్ళి దానియేలుకు 21 దినాలుగా ప్రార్థిస్తున్నాడు, నువ్వు వెళ్ళి జవాబివ్వు, ఇవి ఇక్కడ ఉన్నటువంటి వారి సంగతి నేను చూస్తాను, నా దగ్గర రండి అని వారందరిని పిలవడం మొదలు పెట్టాడు. For example, he is Daniel. ఉదాహరణకి అతను దానియేలు అనుకుందాం. Daniel is praying. దానియేలు ప్రార్థన చేస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవా జవాబు నువ్వు, నాకు జవాబు కావాలి, సహాయం చేయ దేవా. నేను ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ గాబ్రియేలు ముందు వస్తున్నాడు. ఈ గాబ్రియేలు జవాబిచ్చే దూత. దానియేలు వస్తున్నాను. వద్దు వద్దు వద్దు, ఒకటే గోల, వెళ్ళొద్దు వెళ్ళొద్దు. దేవా ఇంకెన్నాళ్ళు దేవా, ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలి? జవాబు వచ్చిందా లేదా? దేవుడు మొదటి రోజే పంపించాడట, కానీ ఆకాశ మండలంలో పోరాటం జరుగుతుంది. ప్రార్థన మానక దానియేలు వస్తున్నాడు. నీకు జవాబు రాదు, ప్రార్థన ఆపేయి. నీకు జవాబు రాదు, ప్రార్థన ఆపేయి. రానీకు ఆయన రానీకు, నువ్వు ప్రార్థన ఆపే. దానియేలు నువ్వు ప్రార్థన ఆపేయి, ఆయన రానీకండి. నేటికి కూడా ఇదే, ప్రార్థన చేసే వాళ్ళని ప్రార్థన చేయనివ్వడు, వచ్చే జవాబుని పొందనివ్వడు, మధ్యలో ఉండి గేమ్. ఎవరండి వీళ్ళు? అపవిత్రాత్మలు, చీకటి శక్తులు, అంధకార సమూహం. ఎఫ్ఎస్సి పత్రిక 6:12 రాయబడింది. వీళ్ళందరూ ఆకాశ మండలంలో ఉండి అడ్డుకుంటారట. కాబట్టి మనము మంటతో ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మతో దేవుని ఆత్మచేత నింపబడి పట్టుదల కలిగిన ప్రార్థనలు చేయాలి. ఈ రోజులో చాలా వరకు మంటలేని ప్రార్థనలు, చల్లారిపోయిన ప్రార్థనలు, జోలపాట పాడే ప్రార్థనలు, పొగిడే ప్రార్థనలు. ఈ ప్రార్థనలో దేవుడు ఆనందించడు. దేవునికి కావాల్సిన ప్రార్థన మంట కలిగిన ప్రార్థన, దేవుని కొరకు ఎదురు చూసే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. నీకు అద్భుతాలు జరగాలంటే మంట కలిగిన ప్రార్థనలు చేయాలి. ఇప్పుడు దానియేలు ప్రార్థన స్టార్ట్ చేసిన మొదటి రోజే జవాబు వచ్చిందట. దానియేలు 10వ అధ్యాయం 11 వచ్చింది. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనమని. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలబడ్డాడు. దేవదూత ముందు భయం వేసింది ఆయనకి, వణుకిపోయాడు. తర్వాత అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నేను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలు బట్టి నేను వచ్చి. ప్రార్థనలో మాట్లాడాలంట. ఎవరికి? దేవునితో మాట్లాడాడు. అంటే నీవు దేవుని దగ్గర మాటలు సిద్ధపరిచి కూర్చోవాలి. ప్రభా, ఇదిగో నా అవసరం ఇది, నాకు ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు తెలియపరచము, నాకు బయలుపరచము అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తున్నాడో చూస్తున్నాం. 13వ వచనం, పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. పారసీకుల రాజ్యాధిపతి అంటే ప్రతి రాజ్యం మీద కొన్ని అధిపతులు అనే దురాత్మలు ఆకాశంలో ఎదులుతున్నాయి. అందుకే ఈ ఆకాశంలో దురాత్మలు మనం బంధించాలి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు ఎదిరించను. ఇంకా పారసీకుల రాజుల సముఖమును నేను నిలుచుండగా ప్రధాన దూతలలో మిఖాయేలును ఒకడు నాకు సహాయం చేయవచ్చును. అంటే దేవుడు దూతను పంపిస్తున్నాడు. ఈయన ప్రార్థన చేసిన మొదటి రోజే జవాబు వచ్చిందట. ప్రభువా అద్భుతం చేయదేవా, జవాబు కావాలి దేవా. ప్రార్థిస్తున్నాడు దానియేలు. వెంటనే దేవుడు జవాబునిచ్చాడు. పరలోకం నుండి జవాబు బయలుదేరింది. వస్తున్నప్పుడు ఆకాశ మండలంలో దురాత్మల సమూహం ఉన్నాయట. ఈయన వెళ్ళేలోగా అటాక్ వచ్చింది. దానియేలు ప్రార్థన ఆపుకో, చేస్తూనే ఉండు. నువ్వు ప్రార్థన ఆపే దానియేలు, ఆయన రానీకండి. మనల్ని ఏమో ప్రార్థన ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాయి, వచ్చే దూతని రానికుండా చేస్తున్నాయి. ఇక్కడ మనం ఒకవేళ అలిగి 4 రోజులు ప్రార్థించి ఇంక నేను చేయని ప్రభాని కూర్చున్నాను అనుకోండి, జవాబు వచ్చిండేదా? దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు, వీడియో గేమ్ ఆడుతున్నా. అరే దానియేలు, జవాబు వచ్చింది, వీడియో గేమ్ ఆడుతున్నా వదిలేసి. అయ్యో, ప్రేయర్ చేస్తుంటే జవాబు ఇచ్చింది కదా దానియేలు. ఎందుకు తిరిగి వచ్చావు? ఆయన వేరే ఆటలు ఆడుతున్నారు, వీడియో గేమ్స్ ఆడుతున్నారు. గేమ్ ఆడడం తప్పేం కాదు, కానీ పూర్తిగా మనసు దేవుని మీద నుండి తొలగించి లోకం మీద పెట్టాడు. విశ్వాసాన్ని కోల్పోయాడు. వచ్చిన జవాబు రిటర్న్ వెళ్ళిపోతుంది. చాలా మంది ప్రార్థనలు రిటర్న్, మీ ఆన్సర్స్ రిటర్న్ అవ్వకుండా ఉండాలంటే ప్రార్థన కంటిన్యూషన్ ఉండాలి.
Continually pray, the Holy Spirit of God said. 1 Thessalonians chapter 5 verse 17, pray without ceasing. మొదటి తెస్సలోనికైన 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయడం అంటున్నాడు. Ephesians chapter 6:18, pray continually in the Spirit. ఎఫెసీయులు 6:18లో ఆత్మలో ఎడతెగక ప్రార్థన చేయుడి. We need to pray. నువ్వు ప్రార్థన చేయాలి. Luke chapter 18 verse 1 to 5, pray continually. లోక 18 మొదటి 5 వచనాల్లో విసుగక నిత్యము ప్రార్థించుడి. Acts chapter 1 14 to 18, they were continually praying and worshiping God. అపోస్తలుల కార్యం 1:14-18 వరకు వారు నిరంతరము ప్రార్థిస్తూ దేవుని ఆరాధిస్తూ Acts chapter 2 verse 1 to 4. అపోస్తలుల కార్యం 2:1-4 Acts వచనాలు. chapter 2 42 and 42 to 45. అపోస్తలుల కార్యం 2:42-45 వరకు. Acts chapter 2 42. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. And they continued steadfastly in the apostles' doctrine and fellowship and in breaking of bread and in prayers. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఈ మధ్య చాలా తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి. తప్పుడు బోధల్లో పడి మోసపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. దయచేసి అపోస్తలుల బోధ మోసం చేయదు, కరెక్ట్గా నీతో మాట్లాడుతుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది, నిన్ను కన్ఫ్యూజ్ చేయదు, నిన్ను తిన్నగా వాక్యానుసారంగా నిలబెట్టి నడిపిస్తుంది. తప్పుడు బోధలు అన్నీ కన్ఫ్యూజన్ అయ్యి దేవుడు చెప్పాడు నీకు అన్ని ఇచ్చేస్తా అన్నాడు, మీకు మెరకలు జరిగిపోయింది. ఇవన్నీ కూడా కొంతమందిని కన్ఫ్యూజన్లో పడేస్తాయి. ఒక ఆయనకి షుగర్ ఉంది, తింటే 300 కొడుతుందట షుగర్. పాస్టర్ గారు కంట్రోల్ అవ్వట్లేదని చెప్పి అడిగారంటే ఆయన చెప్పారు నేను అభిషేకం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నీ షుగర్ పోయింది, పో బి టచ్, పో షుగర్ పోయింది. వెళ్ళేటప్పుడు స్వీట్ షాప్లో ఆగి స్వీట్ బాక్స్ కొనుక్కొని తినకుండా ఇంటికి వెళ్ళమన్నాడు. ఆయన మాట విని స్వీట్ షాప్లో స్వీట్లు తీసుకున్నాడు. స్వీట్ షాప్ నుండి భార్య దగ్గరికి వచ్చేలోగా సగం బాక్స్ ఖాళీ. అదేంటంటే అలా తింటున్నారంటే షుగర్ లేదే, పాస్టర్ గారు చెప్పారు అభిషేకం ట్రాన్స్ఫర్ అయినప్పుడే పోయింది, మళ్ళీ ఇంకా అవిశ్వాసంగా ఉండకు అని చెప్పని ఇంటికి కారు వెళ్ళిన తర్వాత మనిషి బండి దిగమంటే దిగట్లా కళ్ళు తిరుగుతున్నాయి, అటు తిరుగుతున్నాడు. షుగర్ టెస్టింగ్ మిషన్ ఉంది, దాంతో చెక్ చేస్తే షుగర్ 560కి వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాలు ఉంటే కంటి చూపు పోయి ఉండేది. దేవుని బిడ్డలారా గమనించారా? తప్పుడు బోధలు చెప్పి జనాల్ని మోసగించొద్దు. అపోస్తుల బోధ ఎప్పుడు మనిషిని కన్ఫ్యూజన్లో పడేది. అపోస్తుల బోధ మనిషిని సరైన మార్గంలో నిలబెడుతుంది. అందుకే ఈరోజు మనం ఏ బోధల్లో ఉన్నామో పరీక్షించుకోవాలి. అపోస్తుల బోధలోనా, సొంత మనుషుల బోధలోనా, ప్రసంగికుల బోధలోనా, బోధకుల బోధలోనా, వాక్యానుసారమైన బోధ, బైబిల్లో రాయబడిన వాక్యానుసారమైన బోధనే మనం అనుసరించాలని ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. జవాబు ఎవరి దగ్గర ఉంది అంటే దానియేలు మొదటి రోజు ప్రార్థించగానే దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంటే మన తండ్రి మనకు వెంటనే జవాబు ఇస్తున్నాడు. కానీ జవాబు మనం పొందకుండా ఎవరు అడ్డుతున్నారు? ఆకాశ మండలంలో దురాత్మలు. ఆ దురాత్మలను అడ్డుతున్నాయి. మరి గాబ్రియేల్ రావడానికి ఆటంకంగా ఉంది. గాబ్రియేల్ వస్తుంది, రానివ్వట్లేదు మిగిలిన వాళ్ళు. ఇప్పుడు గాబ్రియేల్ చెప్పాడట, జవాబు నొక్కి అడ్డుకుంటున్నారు దేవా, మికాయేలుని పంపించు. దానియేలు జవాబు నాకు జవాబు వచ్చింది, నాకు జవాబు వచ్చింది. yes thank you jesus hallelujah. ఎప్పుడు గాబ్రియేల్ 21 రోజు కనిపెట్టిన దానియేలుకి జవాబు ఇవ్వగలిగాడు? మికాయేలు వచ్చినప్పుడు. మరి అప్పటి వరకు నిరాశగా ఉన్న దానియేలు ఎగిరి గంతేశాడు, సంతోషం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒకవేళ 15 రోజులకి ప్రార్థన ఆపుంటే, 20 రోజులకి ప్రార్థన ఆపుంటే జవాబు వచ్చిండేది కాదు. అలాగే నువ్వు జాబ్ కొరకు చేస్తున్నావా ప్రార్థన? వివాహం కొరకు ప్రార్థిస్తున్నావా? కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులు తీరాలని ప్రార్థిస్తున్నావా? నీ ఇంట్లో నీ భర్త మారాలని ప్రార్థిస్తున్నావా? అతను తాగుడు, అతని దురలవాట్లు పోవాలని ప్రార్థిస్తున్నావా? నీ కుమార్తెలు, నీ కుమారులు మార్పు చూడాలని ప్రార్థిస్తున్నావా? నీ పేరెంట్స్లో మార్పు చూడాలని ప్రార్థిస్తున్నావా? నీ కంపెనీ, నీ ఫ్యాక్టరీ, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగము, నీ ఆఫీస్లో మార్పు రావాలని ప్రార్థిస్తున్నావా? అయితే ప్రార్థనకు జవాబు వచ్చేదాకా కంటిన్యూగా ఎడతెగక ప్రార్థన చేయాలి. జవాబు వచ్చే తీరుతుంది, ఆగవద్దు. ప్రార్థన మాత్రం కొనసాగిస్తూనే ఉండు. అయితే ఇక్కడ ప్రభు ఏమన్నాడు? యెషయా 40:31 వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దానియేలుకి ఏమొచ్చింది జవాబు రాగానే? నూతన బలం. సో గాడ్ లవ్స్ us so much, we should praise the Lord, glorifying God, exalting God. That's more important in our life. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనం ప్రభువును స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరిచి హెచ్చించాలి మన జీవితంలో. Waiting upon the Lord is not a wasting time.
యెహోవా కొరకు ఎదురు చూసే సమయం వృధాగా పోయే సమయం కాదు. It's a wonderful time. అది అద్భుతమైన సమయం. It will change your life. అది నీ జీవితాన్ని మారుస్తుంది, Transforms your life. నీ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. So wait upon the Lord. కనుక యెహోవా కొరకు ఎదురు చూడండి. Many people of God, అనేకులు దేవుని many బిడ్డలందరూ, servants of God, అనేక దేవుని సేవకులు when they waited upon God, వారు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు they received wonders, అద్భుతాలు పొందుకున్నారు, miraculous answers. ఆశ్చర్యకరమైన సమాధానాలు So my పొందుకున్నారు. dear brother and sister, ప్రియ సహోదరి సహోదరులారా, any corner of your life, నీ జీవితంలో ఏ కోణంలో ఏ if you మూలనైనా have confusion, నీవు కలవరంతో ఉంటే, not getting answer, నీకు జవాబు పొందకపోతే, I tell you the truth. సత్యాన్ని మీకు చెప్తున్నాను, God can reveal the things to you. దేవుడు నీకు విషయాలు బయలుపరచగలరు. God can reveal any secret. ఏ రహస్య మర్మమునైనా నీకు ఆయన బయలుపరుస్తారు. Pray and wait upon the Lord. ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టు. The day will come. ఒక దినం వస్తుంది, Angels will come and visit your house. దేవదూతలు వచ్చి నీ గృహాన్ని దర్శిస్తారు. As angel visited Daniel, దేవదూత దానియేలును దర్శించినట్లు Virgin Mary, she was waiting upon the Lord. కన్య అయిన మరియా దేవుని కొరకు కనిపెడుతూ Here ఎదురు comes the చూస్తుంది. Gabriel. అక్కడ దేవుని దూత మరియను దర్శించినది. Blessed are you. నీవు ధన్యురాలువు, Oh, God has sent me to you. దేవుడు నన్ను నీ వద్దకు పంపారు. You are going to conceive and have a child. నీవు గర్భవతివై కుమారుని కంటావు. Matthew chapter 1, 18 to 21. మత్తయి సువార్త 1:18 నుండి 21. Luke chapter 1, verse 35 to 37. లూకా సువార్త 1:35 నుండి 37. Angels come and visits you. దేవదూతలు వచ్చి నిన్ను దర్శిస్తాయి. When Jesus was praying and fasting, angels came and ministered him. Matthew chapter 4, verse 8 to 14. యేసు ప్రభువు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మత్తయి సువార్త 4. Acts chapter 12, verse 5 to 12. అపోస్తల కార్యం 12:8 నుండి 12 వరకు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్న సంఘం అంతా కూడా. పేతురు గారు ఎక్కడున్నారు? జైల్లో, చెరసాల్లో. రేపు ఉదయకాలం ఆయనకి ఏం చేయబోతున్నారు? చిరఛేదనం, అంటే బిహెడెడ్. అయితే సంఘం ఊరుకుందా? మా దైవదాసుని విడిపించు, రక్షించు దేవా అని సంఘం అంతా కూర్చుని కన్నీళ్లతో ప్రార్థించిందట. దేవుడు పరలోకం నుండి దూతను పంపించాడు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గరకు నిలిచాను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడింది. ప్రైజ్ ది లార్డ్. సో దేవదూతలు వచ్చాయి, మాట్లాడాయి. సంఘం ఆసక్తిగా ప్రార్థించినప్పుడు దేవదూతలు వస్తారని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభు సన్నిధిలో మొరపెట్టుట ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో కనిపెట్టుట గొప్ప దీవెన. అది మనం తెలుసుకోవాలి. దానియేలు వెయిట్ చేశాడు, ప్రార్థనలో అద్భుతమైన జవాబును పొందగలిగాడు. నీ జీవితానికి కూడా ప్రార్థనలో వెయిట్ చేస్తే దేవదూతలు రావడం, ప్రభు యొద్ద నుండి జవాబులు పొందడం సాధ్యమే అన్నవారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఈ రోజు నుండి యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తా అన్న వారి చేతులు పైకెట్టండి. గుండె మీదకు చేపెట్టుకుని, ప్రభువా నీ కొరకు ఎదురు చూసే జీవితం మాకు దయచేయమని ప్రార్థనలో, లార్డ్ టీచ్ మీ హౌ టు వెయిట్ అపాన్ ద లార్డ్. ప్రభువా నీ కొరకు ఎదురు చూచడం మాకు నేర్పము తండ్రి. టీచ్ మీ ఫాదర్ హౌ టు వెయిట్ అపాన్ గాడ్. దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలో మాకు నేర్పండి ప్రభువా. చేంజ్ మై లైఫ్ లార్డ్. నా జీవితాన్ని మార్చు దేవా. అనాయింట్ మీ జీసస్. అభిషేకించుము యేసు. ఫిల్ మీ జీసస్. యేసయ్య నన్ను నింపుము. యూజ్ మీ జీసస్. యేసు నన్ను వాడుకొనుము. కంటిన్యూ ప్రేయింగ్, కంటిన్యూ ప్రార్థించండి. అందరూ స్వరమెత్తి గట్టిగా ప్రార్థించండి. ఫిల్ దెం విత్ ద హోలీ స్పిరిట్ మై గాడ్. నీ పరిశుద్ధాత్మతో నింపుము ప్రభువా. అనాయింటింగ్ కమ్ అపాన్ యువర్ పీపుల్. అభిషేకము నీ ప్రజలపైకి దిగి వచ్చును గాక. బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ కమ్ అపాన్ యువర్ పీపుల్. ప్రభు ఆశీర్వాదాలు నీ ప్రజలపైకి దిగి వచ్చును గాక. ఫైర్ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ యువర్ పీపుల్. దేవుని అగ్ని నీ ప్రజలపైకి దిగి వచ్చును గాక. టచ్ యువర్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో నీ ప్రజలను తాకుము తండ్రి. ఎవ్రీవన్ రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు దేవుని శక్తిని పొందుకునండి. కంటిన్యూ ప్రేయింగ్ మై బ్రదర్స్. ప్రార్థిస్తున్నటువంటి సహోదరు సహోదరులారా, ఎవ్రీవన్ ప్రే. అందరూ ప్రార్థించండి. అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ అభిషేకం కమ్ అపాన్ యువర్ పీపుల్. నీ ప్రజలపైకి దిగి వచ్చును గాక. You are the Lord who protects us. మమ్మల్ని కాపాడే దేవుడవు నీవు. You are the Lord who blesses us. మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు నీవు You are the తండ్రి. Lord who delivers us. మాకు విడుదలనిచ్చే దేవుడవు నీవు. We thank you for your grace. నీ కృపను బట్టి నీకు స్తోత్రం. Thank you for your blessing. నీ ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రం. The anointing of the Lord come upon your people now. ఇప్పుడే దేవుని ప్రభు యొక్క అభిషేకాన్ని ప్రజలపైకి వచ్చును గాక. Touch them and anoint them and use them, Lord. ప్రభు వారిని తాకుము, అభిషేకించుము, వాడుకొనుము తండ్రి. Fill with the Holy Spirit. పరిశుద్ధాత్మతో వారిని నింపండి. Lord Jesus, teach me how to wait upon the Lord. ప్రభు అని యేసు దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలో నాకు నేర్పండి. Teach me, Jesus, how to wait upon God. దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలో నాకు నేర్పము ప్రభువా. The hatching hen was waiting for 21 days. She could see new life. గుడ్లను పొదుగుతున్నటువంటి కోడిబెట్ట 21 దినాలు పొదిగి ఎదురు చూసి కనిపెట్టినప్పుడు నూతన జీవాన్ని చూస్తుంది. As Daniel was waited and received a wonderful miracle. దానియేలు దేవుని కొరకు ఎదురు చూస్తూ అద్భుతమైన ఆశ్చర్యకార్యాన్ని పొందుకున్నాడు. Teach me to wait upon you, God. నీ కొరకు ఎదురు చూసుట నాకు నేర్పము తండ్రి. Any answer is possible. ఏ సమాధానమైన సాధ్యమే. For every question there is an answer. ప్రతి ప్రశ్నకు జవాబు ఉన్నది. But teach us to wait upon you until we receive answer. మేము జవాబు పొందుకునే వరకు నీ కొరకు ఎదురు చూసుట మాకు నేర్పము తండ్రి.
Yes, my brother and sister, when you wait upon the Lord and pray, you shall mount up your wings and fly like an eagle. అవును సహోదరి సహోదరులారా, యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు రెక్కలు చాచి పక్షి రాజు వలె పైకి ఎగురుతావు నీవు. Touch them, Lord. The wonderful things may happen. ప్రభు అద్భుత కార్యాలు జరుగునుగాక, ఆశ్చర్యకార్యాలు Regarding their job, regarding their family matters, any answer they can receive by waiting upon you, God. వారి ఉద్యోగ విషయంలోను కుటుంబ విషయంలోను ప్రభా ఏ విషయంలోనైనా వారు జవాబులు పొందుకోవడానికి సహాయం దయచేయమని Yes, అడుగుతున్నాను. my brother, pray and wait upon the Lord. సహోదరులారా, ప్రభు కొరకు ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెట్టండి. In Jesus' mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. నా పేరు రాజు. మైండ్లో ఏదో చీకటిగా ఉండేది, డిప్రెషన్లో ఉండిపోయాను. దేవుని చిత్తం ఏంటో కూడా గ్రహించలేకపోయాను. నేను టీవీ కార్యక్రమం డైలీ చూస్తూ ఉంటాను, స్టీఫెన్ పాల్ గారి వాక్యం వింటూ ఉంటాను. ఇక్కడ ప్రార్థనకు రావడం వల్ల ఏమైందంటే అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకున్నాను. వెంటనే ఆ చీకటి అంతా పోయింది, వెంటనే విడుదల అనిపించింది. హృదయం అంతా సంతోషంగా ఉంది. ఇప్పుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు 5 years నుంచి సైట్ ఉంది, చాలా మసకగా కనిపించేది, హెడేక్ ఉండేది. ఇప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేసిన తర్వాత అదేం లేదు, క్లియర్గా కనిపిస్తుంది. ఎవరు స్వస్థపరిచారు తల్లి? Yes, sir. ఈ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసినటువంటి ప్రియులైన ఈ కుటుంబాన్ని దీవించము నా ప్రభువా. ఆ దీవెన ఆశీర్వాదాలు వీరికి వచ్చునుగాక. ఈ పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన వాగ్దానం వీరి పట్ల నెరవేర్చండి. ఇదిగో వీరి యొక్క ప్రతి అవసరం తీర్చబడునుగాక. యేసు నామములో ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వీరి కుటుంబంలోనికి దేవుని దీవెనలు పరుగున వచ్చునుగాక. ఇంతవరకు ఆగిపోయిన శుభకార్యాలు ఆ గృహంలో జరుగుటకు ద్వారాలు తెరవబడాలి మా తండ్రి. ఆయన నీవు వాగ్దానం చేసి ఉన్నావు, నీ పనికి ఇచ్చినప్పుడు ఆకాశ వాకిళ్లు విప్పి దీవిస్తాన్నావు, నిన్ను గనపరచువాన్ని గనపరుస్తాన్నావు. మీరు పెదాలతోనే కాకుండా ఇచ్చుట ద్వారా గనపరుస్తుండగా వారి జీవితాల ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా నీ హస్తంతో వారిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. లైఫ్ చేంజింగ్ ప్రార్థనా పండుగలు, పరిశుద్ధాత్మ అభిషిక్తులు, దైవజనులు డాక్టర్ పిజే స్టీఫెన్ పాల్ గారు మరియు సిస్టర్ శైలా పాల్ గారి యొక్క వాక్య సందేశాలు మరియు ప్రార్థనలు. తేదీలు ఏప్రిల్ 4, 5, 6 తేదీలలో. సమయం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్స్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. గమనిక: దైవజనులు పిజే స్టీఫెన్ పాల్ గారు జరిగిస్తున్న పరిచర్యలకు మరియు మందిర నిర్మాణం కొరకు ప్రత్యేక అర్పణలు ఇవ్వగోరు వారు ఈ సభలో నేరుగా దైవజనులను కలుసుకొని మీ అర్పణలు అర్పించవచ్చు. ఈ క్రింది నెంబరును సంప్రదించండి: 7333115727 ఈ మంచి తరుణాన్ని పోగొట్టుకోవద్దు. రండి, కలసి ప్రార్థిద్దాం, ప్రార్థనకు జవాబు పొందుదాం. కలసి ప్రార్థిస్తే పునాదులు కదులుతాయి, సంకెళ్ళు తెగిపోతాయి. మనము కలిసి ప్రార్థిస్తే మీ పరిస్థితులు మారిపోతాయి, మీ సంకెళ్ళు తెగిపోతాయి. మా చిరునామా PJ Paul, ఫ్లాట్ నంబర్ 102, హౌస్ నంబర్ 12-8-443, ఫిర్దౌస్ కావేరి అపార్ట్మెంట్స్, beside HP petrol pump, Mettuguda, Secunderabad 5,17,000. మరొక చిరునామా PJ Paul, డోర్ నంబర్ 12-79, ఈ బ్లాక్, ఎల్ నగర్, గోపాలపట్నం, విశాఖపట్నం 530027.